ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుందండి. ఇప్పుడు వచ్చేసి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా నవరాత్రులు కదండి, నేను బ్యాంగిల్స్ అయితే వేయించుకున్నానండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరందరూ వేయించుకున్నారా లేదా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈరోజు పెద్ద బతుకమ్మనండి. ఆ రోజైతే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నానండి. సాటర్డే రోజు వ్లాగు. ఇంకా సాటర్డే రోజు వచ్చేసి మా అక్క పిల్లలైతే వచ్చారండి. హాలిడేస్ కదండి, ఇంకా వన్ డే ఉందామని అయితే రమ్మని చెప్పాను. సాటర్డే మార్నింగ్ అయితే వచ్చారండి పిల్లలు. ఇంకా ఆ రోజైతే శనివారం కదండి, నాన్ వెజ్ అయితే ఏం తినమండి. మేము తినము, మా అక్క వాళ్ళు కూడా తినరండి. ఇంకా మా అక్క అయితే నైట్ వస్తుందండి. మార్నింగ్ అయితే పిల్లలు అయితే వచ్చారండి. ఇంకా మా నిత్యకి కార్తిక్కి ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అండి. ఆడుకుంటారు, ఇంకా మూవీస్ చూస్తారు ఇద్దరు కలిసి, మళ్ళీ రీల్స్ చేస్తారు అందరు కలిసి. అలా పిల్లలైతే టీవీలో మూవీ పెట్టుకొని అయితే చూస్తున్నారండి. ఇంకా నేనైతే ఇక్కడ వంట అయితే చేస్తున్నానండి. ఇంకా నాన్ వెజ్ అయితే ఏం లేదులేండి, వెజ్జే. ఇంకా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను కదండి. బగారా రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకా క్యాప్సికమ్ పన్నీర్ మసాలా అయితే చేస్తున్నానండి. ఇప్పుడు దాని ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరందరూ సద్దుల బతుకమ్మ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే సద్దుల బతుకమ్మ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి, చేయాలి. సద్దులు చేయాలి, మళ్ళీ బతుకమ్మను కూడా పేరవాలి కదండి, అది కూడా వీడియో తీస్తానండి. లాస్ట్ టైం కూడా పెట్టాను బతుకమ్మ వ్లాగ్ అయితే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. కొంచెం వీడియోని అయితే ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మీకు ఏదైతే నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవి కూడా విజిట్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ నవరాత్రులు అండి. అందరూ నవరాత్రులు కూడా మంచిగా పూజలు అయితే చేసుకోవాలి, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మన ఛానల్ కూడా ఏమంటారు సక్సెస్ కావాలని కూడా మీరు కోరుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను కదండి. బగారా రైస్ అండి, ఇంకా అందరికీ తెలిసిందే కదండి, అందుకోసమే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదండి. మధ్యాహ్నం వరకు అయితే వీడియో తీసానండి. ఇంకా ఈవినింగ్ నుంచి అయితే వీడియో తీయలేదండి. ఇంకా అక్క వచ్చింది కదండి, ఇంకా సరదాగా మాట్లాడుకోవడం పిల్లలతో అయితే టైం అలా గడిచిపోయిందండి. ఇంకా వీడియో తీయాలనిపించలేదు. ఇంకా బగారా రైస్కి అయితే ఫస్ట్ కొంచెం నెయ్యి, ఆయిల్ అయితే యాడ్ చేసి దాంట్లో మసాలా సామాన్లు అయితే యాడ్ చేశానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసి కొంచెం సోంపు కూడా యాడ్ చేశానండి. ఇంకా మీకు నచ్చితే దీంట్లో బఠానా, ఆలు, క్యారెట్ ఇలా మీకు నచ్చిన కూరగాయలు అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా అయితే చేశానండి. ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా కెటిల్లో కూడా హాట్ వాటర్ అయితే ఫస్టే పెట్టేసుకుంటానండి. కుకింగ్ స్టార్ట్ చేస్తాను కదండి, అప్పుడైతే కెటిల్లో వాటర్ అయితే హీట్ చేసి పెట్టుకుంటానండి. ఇలా చేయడం వల్ల మన కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా త్వరగా టేస్టీగా అవుతుందండి. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడు 1కి 2 చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయండి, చూస్తున్నారు కదా. నేను ముందుగానే బాస్మతి రైస్ని నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మర్చిపోయానండి, సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇలా వాటర్ మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మనం నానబెట్టుకున్నాం కదండి రైస్, అవి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ అండి. ఇంకా పన్నీరు, క్యాప్సికమ్ కర్రీ కూడా చేస్తున్నానండి, చూపిస్తానండి. ఆ ప్రాసెస్ కూడా టోటల్గా నా స్టైలేనండి. నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతవరకు అంటే వీడియో చూస్తున్నారు కదండి, ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?
ఇంకా పిల్లలకు హాలిడేస్, మళ్ళా వాళ్ళతోటి టైం అయిపోతుందండి. ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ తీయట్లేదు. ఇంకా లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఆడపడుచు కూడా వచ్చిందండి. ఇంకా ఆడపడుచు పిల్లలు, ఆడపడుచు ఇలాగైతే ఒక 4-5 డేస్ అయితే టైం గడిచిపోయిందండి. ఇంకా వాళ్ళు కూడా నవరాత్రి బ్యాంగిల్స్ అయితే వేసుకున్నారండి. నేను లాస్ట్లో ఫోటోలు యాడ్ చేస్తానండి, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. నాకు నవరాత్రి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి. ఒక 8 ఇయర్స్ నుంచి అయితే ఫ్రీక్వెన్సీ వేసుకుంటున్నానండి. చాలా ఇష్టం బ్యాంగిల్స్ వచ్చేసి. ఇంకా చూస్తున్నారు కదండి, రైస్ యాడ్ చేసిన తర్వాత ఇంకా దమ్కి అయితే పెట్టేశానండి. మరొక సైడ్ అయితే పన్నీర్ని ఆయిల్లో ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే ఎక్కువ కాదులేండి, కొంచెం అలా ఫ్రై చేసుకుంటాను. పిల్లలకైనా నాకైనా ఇలా ఫ్రై చేస్తేనే కొంచెం నచ్చుతుందండి. యాజ్గా పన్నీర్ అలాగే యాడ్ చేయడం వల్ల ఎందుకో కొంచెం పాల వాసన వస్తున్నట్టయితే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి కొంచెం బటర్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఇలా ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు పన్నీర్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇంకా ఇదే సేమ్ కడాయిలో క్యాప్సికమ్ కూడా ఫ్రై చేయొచ్చండి. కాకపోతే నేను మర్చిపోయాను ఫ్రై చేయడం. అంటే కట్ చేసిందే మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్ బాగుండేదేమో అనిపించింది. నెక్స్ట్ టైం ట్రై చేస్తానులేండి. ఇంకా ఈలోపు కూడా అన్నం దమ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, మంచిగా పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. నాకు పర్సనల్గా చెప్పాలంటే బిర్యానీ కన్నా ఇలాగా బగారా రైస్ అంటే చాలా ఇష్టం అండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి, అయిపోతుంది. కొంచెం వాటర్ ఎందుకో పడతాయి అనిపించి కొంచెం యాడ్ చేశానండి. ఇంకా మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టేశానండి. ఇంకా మరొక సైడ్ అయితే ఫ్రై చేసుకున్నాం కదండి పన్నీరు, దాంట్లో కట్ చేసుకున్న క్యాప్సికము, మళ్ళా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకేమి యాడ్ చేస్తా, ధనియాల పొడి యాడ్ చేయలేదండి, జీలకర్ర పొడి, మళ్ళీ కొంచెం గరం మసాలా, పన్నీర్ మసాలా, ఇవి కొంచెం పెరుగు, ఇవి అన్నీ స్పైసెస్ యాడ్ చేసి కొంచెం సేపు అయితే నానబెట్టానండి. ఇంకా ఈలోపు అయితే రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఇలాగా అన్ని మసాలా అయితే యాడ్ చేసి ఒక 5-10 మినిట్స్ అయితే మంచిగా నానబెట్టానండి. పన్నీర్ చాలా బాగా వచ్చింది. పన్నీర్ కర్రీ వచ్చేసి పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. చూస్తున్నారు కదా, చెప్పాను కదా స్పైసెస్ యాడ్ చేశానని. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ మసాలా, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, పెరుగు, ఇవన్నీ యాడ్ చేసి నానబెట్టాను. ఒక 5-10 నిమిషాలు అయితే నానబెట్టానండి. ఇది టోటల్గా నా ప్రాసెస్ అండి. అంటే నాకు ఆ టైంకి ఎలా తోచితే అలా చేస్తుంటానండి. ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో రెసిపీస్ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయండి. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ట్రై చేస్తానండి. మీకు తెలుసు కదా, నాకు కొత్త వంటకం ట్రై చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే రెగ్యులర్గా ఒకటే టేస్ట్ కాకుండా అలా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి హిట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతుంది. కాకపోతే నేర్చుకోవడంలో తప్పు లేదు కదండి. హిట్ అయినాయి అలా మైండ్లో ఫీడ్ చేసి పెట్టుకుంటాను, ఫ్లాప్ అయినాయి ఇంకా పక్కన పెట్టేస్తాను. ఫ్లాప్ అయినాయి కూడా అప్పుడప్పుడు నేను ఇంకా ఎలా చేస్తే హిట్ అవుతుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉంటానండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే పన్నీర్ని నానబెట్టి పక్కన పెట్టేశాను కదండి. ఈలోపు మసాలా కోసం అయితే స్టవ్ ఆన్ చేశానండి. కడాయి పెట్టేసి దాంట్లో టమాటాలు, ఆనియన్, గసగసాలు, నువ్వులు, ధనియాలు, మళ్ళా పసుపు, అంతేనండి. ఇవన్నీ వేసి మంచిగా మగ్గించాలండి టమాటాని. ఇంకా దీంట్లో మీకు నచ్చితే కాజు కూడా యాడ్ చేయొచ్చండి.
కాకపోతే నేను గసగసాలు యాడ్ చేశాను కదండి, నువ్వులు గసగసాలు, అందుకే యాడ్ చేయలేదు. ఈలోపు చూస్తున్నారు కదండి, ఇంకా మా అక్క పిల్లలు నిత్య, కార్తీక్ అందరూ ఒక హర్రర్ మూవీ పెట్టేసుకొని చూస్తున్నారండి. ఏం సినిమా ఉండేనండి, ఆవిరియో ఏదో ఉండేనండి ఫిలిం, వెబ్ సిరీస్ ఏమంటారు, మూవీ అండి. అమెజాన్ ప్రైమ్లో పెట్టుకొని చూస్తున్నారు. నేనైతే ఇక్కడ వంట అయితే చేస్తున్నానండి. తర్వాత అది చల్లగా అయిపోయిన తర్వాత టమాటా ఉంది కదండి, అది చల్లగైన తర్వాత ఇలా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదండి, ఆ మసాలా అంతా దీంట్లో యాడ్ చేసి మళ్ళీ ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశానండి. ఇంకా చెప్పడం మర్చిపోయానండి, టమాటా మగ్గించేటప్పుడు మిరియాలు, కొంచెం పట్ట, లవంగాలు కూడా యాడ్ చేశానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ మసాలా అనేది మంచిగా ఆయిల్లో మంచిగా మగ్గాలండి. ఆల్రెడీ మనము ఆయిల్లో మగ్గించాంలేండి. ఇంకా ఇప్పుడు కూడా ఒక 5-10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశానండి. ఇలాగా మసాలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ పన్నీరు నానబెట్టేటప్పుడైతే యాడ్ చేసామండి స్పైసెస్, కాబట్టి దీంట్లో చూసుకొని యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి, అంతేనండి, ఇంకా ఏం యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదండి, ఆయిల్ మంచిగా సపరేట్ అవుతుంది. కొంచెం మనం దగ్గర ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిస్తుంది ఈ మసాలా వచ్చేసి. ఎందుకంటే మనము నువ్వులు గసగసాలు యాడ్ చేసాం కదండి, అందుకోసమే. ఒకవేళ మీకు నచ్చితే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కాకపోతే నాకు పల్లీల ఫ్లేవర్ ఎందుకో నచ్చదండి, కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీకు నచ్చితే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా ఫ్రై అయింది కదండి, దీంట్లో మనము నానబెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్ ఉన్నాయి కదండి పీసెస్, అవి కూడా దీంట్లో ఈ మసాలాలో యాడ్ చేసి ఇంకా కాసేపు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంది. కొంచెం సేపు అయితే ఆయిల్లో ఫ్రై కావాలి. ఒక 5-10 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి, ఆ టైంలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అది కూడా చల్ల వాటర్ కాదండి, కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఎంతైతే థిక్నెస్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కసూరి మేతి కూడా కొంచెం యాడ్ చేయండి ఫ్రెండ్స్. నా దగ్గర లేదు ప్రజెంట్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి కసూరి మేతి. ఇంకా మిల్క్ మేడ్ కాదండి, ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, అది యాడ్ చేస్తే ఇంకా వేరే లెవెల్ అండి. కర్రీ వచ్చేసి చాలా రిచ్గా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ వండిన టైంలో ఇలాగా రిచ్ గ్రేవీ చేస్తే బగారా రైస్కి చాలా టేస్ట్ బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇంకా ఈ టైంలో నేను చెప్పిన ఐటమ్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కాకపోతే అవి రెండు నా దగ్గర లేవండి ప్రజెంట్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. అదండి పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ వచ్చేసి. బగారా రైస్ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా పిల్లలకైతే లంచ్ పెట్టేసేయాలి. కిచెన్ చూసారా, పిల్లలకైతే లంచ్ పెట్టేసిన తర్వాత కిచెన్ వచ్చేసి క్లీన్ చేసుకోవాలి. నేను మీషోలో ఒక ఐటమ్ అయితే కొన్నానండి, మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా చూస్తున్నారు కదా, కర్రీ చాలా సూపర్గా చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలకైతే పెట్టేశానండి, నిత్యకు, కార్తీక్కి, మా అక్క పిల్లలకు కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలు వచ్చేసి తినుకుంటూ టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా పిల్లలైతే తింటూ ఉన్నారండి. ఇంకా ఇక్కడితోటైతే వీడియో ఎండ్ చేశానండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి కంటిన్యూ చేశానండి. ఇంకా పిల్లలతోటైతే టైం అలా గడిచిపోయిందండి. ఇంకా వీడియో తీయాలనిపించలేదు. ఇంకా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. బగారా రైసు, పన్నీరు, క్యాప్సికమ్ మసాలా వచ్చేసి కమ్మగా ఉంటుందండి, పిల్లలకు నచ్చుతుంది. ఇంకా సినిమా చూసుకుంటూ వాళ్ళైతే తింటున్నారండి. నేనైతే ఇంకా కిచెన్ అయితే సదరాలి. ఇంకా అక్కడికైతే వీడియో ఎండ్ చేశానండి. ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి. మా అక్కనండి, తెలుసు కదా మీ అందరికీ. ఇంకా అక్క వచ్చేసి ఇంటికైతే బయలుదేరుతున్నారండి.
మార్నింగే, ఇంకా ఉండమంటే కూడా ఉండలేదు. ఇంకా మార్నింగ్ అయితే బయలుదేరుతున్నారు. అంతేనండి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వన్స్ అగైన్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. నవరాత్రి కూడా శుభాకాంక్షలు అండి. అందరూ మంచిగా పూజలు చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా నైట్ వచ్చేసి సద్దుల బతుకమ్మది అయితే వ్లాగ్ నెక్స్ట్ పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఉంటాను ఫ్రెండ్స్. మరి బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.